ఆంధ్రుల అందాల నటుడు, ఎంతో మంది అభిమానుల హృదయాలు దోచేసిన సోగ్గాడు. ఈ పేర్లు చెప్తే ఖచ్చితంగా గుర్తుకు వచ్చేది అలనాటి హీరో శోభన్ బాబు పేరే. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలతో జనాలను అలరించి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కొల్లగొట్టారు. వెండి తెరపై సోగ్గాడిగా గుర్తుకు తెచ్చుకొని చివరి వరకు హీరోగానే అలరించాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకున్న హీరోలలో మొట్టమొదటి నటుడు ఆయనే కావడం విశేషం. అలాగే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మర్చిపోలేని అందాల సోగ్గాడు కూడా ఆయనే. హీరోగా క్రేజ్ ముగిసిన తర్వాత ఆయన వద్దకు అనేక చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలైతే వచ్చాయి. కానీ ప్రేక్షకులు తనను హీరోగానే గుర్తుపెట్టుకోవాలని అనేక పాత్రలను రిజెక్ట్ చేశారు శోభన్ బాబు. తన సినీ ప్రయాణం హీరోగానే ముగిసిపోవాలని అనుకున్నారట శోభన్ బాబు. అందుకే ఎన్నో చిత్రాల్లో అవకాశాలు వచ్చినా సున్నితంగా వాటిని రిజెక్ట్ చేశారట. అతడు సినిమాలో నజర్ పోషించిన పాత్రని వాస్తవానికి శోభన్ బాబునే మొదట అనుకున్నారట. ఇకపోతే శోభన్ బాబుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో శోభన్ బాబుకు ఓ హీరో అంటే అమితమైన గౌరవం ఉండేదట. ఆయన ఎక్కువగా ఆరాధించే ఆ నటుడి ఫోటోను తన ఇంట్లో దేవుడి చిత్రపటాలు ఉండే స్థానంలో పెట్టారట. సోగ్గాడు శోభన్ బాబు ఆరాధించే ఏకైక వ్యక్తి సీనియర్ హీరో ఎన్టీఆర్ అట. ఈ విషయాన్ని గతంలో దివంగత నటుడు కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శోభన్ బాబు, కృష్ణంరాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు. అప్పట్లో వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. అలాగే శోభన్ బాబు పుట్టినరోజున ఉదయాన్నే ఆయన కృష్ణంరాజు ఫోన్ చేసి విష్ చేసేవారట. కృష్ణంరాజు తండ్రి బర్త్డే, శోభన్ బాబు పుట్టినరోజు ఒకే రోజు కావడంతో కృష్ణంరాజుకు బాగా గుర్తుండేదని అప్పట్లో కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఒక రోజు కుడంపాకంలోని శోభన్ బాబు ఇంటికి వెళ్ళినప్పుడు హాల్లో నుంచి చూస్తే ఎన్టీఆర్ ఫోటో కనిపించిందని, ఇంట్లో ఓ దేవుడు ఫోటో పెట్టుకున్నట్లుగా రామారావు ఫోటో పెట్టుకున్నారని, నందమూరి తారక రామారావు అంటే శోభన్ బాబుకు చాలా అభిమానం, ప్రేమ అని ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తెలియజేశారు. సినిమాల ద్వారా తనకు వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టి శోభన్ బాబు చనిపోయే సమయానికి ఇండియాలోనే రిచెస్ట్ హీరోగా పేరు పొందాడు. ఒకవేళ మీరు శోభన్ బాబు గారి అభిమాని అయినట్లయితే ఆయన నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.